కాకినాడ జిల్లా శంఖవరం మండలం అన్నవరం గ్రామంలో రాష్ట్ర జైభీం మాల మహానాడు అధ్యక్షులు తొందటి కరుణ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో దళితులను అవమానిస్తున్నారని, దళిత నిధులు మళ్లించి వేరు వేరు కార్యక్రమాలకు ఉపయోగిస్తున్నారని, అంబేద్కర్ విగ్రహాన్ని దళిత నిధులతోనే ఎందుకు చేశారని, జనరల్ ఫండ్ నుంచి కేటాయించాలి కదా, ఇదేనా మా దళితులకు చేసే న్యాయము? రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న హత్యలను ఖండించలేదని, ఇప్పటికత్తి శ్రీని కేసు ఎందుకు జాప్యం చేస్తున్నారని, వారి కుటుంబం ఎంతో క్షోభ అనిపిస్తుందని, ఉదయ భాస్కర్ వంటి వాళ్లను పక్కన కూర్చోబెట్టి రాజకీయం చేస్తున్నారని, మా దళితులకు చేసే న్యాయం ఇదేనా అని మినిస్టర్లుగా ఎమ్మెల్యేలుగా పదవులు అనుభవిస్తున్న దళిత నాయకులందరూ నిద్రపోతున్నారా, మీరు ఊడిగం చేస్తున్నారా అని ప్రశ్నించారు. అందరికీ జై భీమ్. మరి సోదరులారా, ఈ రాష్ట్రంలోని మరి దళితులపై అనేక దాడులు, హత్యలు జరిగాయి. హత్యలు జరిగినప్పుడు స్పందించిన ప్రభుత్వాలు, స్పందించిన దళిత నాయకులు మరి దళిత నిధులతోటి సుమారు 450 కోట్ల నిధులతోటి అంబేద్కర్ ఎక్కడ పెట్టిన సంతోషమే. కానీ మా నిధులతో పెట్టి మా అభివృద్ధిని కుంటుపరిచి మా జనాలను హత్యలు చేసి మమ్మల్ని అవమానించి విగ్రహాలు పెట్టడం ఎంతవరకు ఈ ప్రభుత్వానికి కరెక్ట్ అని అడుగుతున్నాం. జనరల్ ఫ్రంట్లో చెట్టచ్చు కదా, అంబేద్కర్ అందరివాడు కదా, ఒక దళితులకు సంబంధించిన వ్యక్తి కాదు కదా. దళితుల నిధుల్లోంచి మీరు ఎందుకు పక్కదారి పట్టించారు? దళితుల నిధుల్లోంచి పక్కదారి పట్టించి మా సంక్షేమ సంఘ హాస్టల్లోని సరైన వసతులు లేక మా పిల్లలు ఇబ్బందులు పడుతున్నారు. అంటే మా పిల్లలు ఇబ్బందులు పడినా సరే మా పిల్లల యొక్క ఫుడ్ని గొంతుకు కోసి మీరు ఎకరాలు కట్టారు. ఎకరాలు కట్టినంతలో మీకు గొప్ప ఏమి కాదు జగన్మోహన్ రెడ్డి గారు. తెలంగాణలోని ఏదైతే సంఘటన జరిగిందో నిలువెత్తి విగ్రహం కేసీఆర్ గారు పెట్టారు, సంతోషించాం మేమందరం. కానీ అంబేద్కర్ యొక్క ఆలోచన మార్గాలు ఎప్పుడైతే తూట్లు పొడిచారో ఆ తూట్లకి బలైపోయింది బీఆర్ఎస్ పార్టీ. అలాగే ఈ రాష్ట్రంలో కూడాను వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా తూట్లకి తుడిచిబట్టి పోతుందని హెచ్చరించడం జరుగుతుంది. ఎందుకంటే కొన్ని కారణాలు కూడా ఉదాహరణకి ఇక్కడ సుబ్రక్షణలో జరిగిన సంఘటన చూడండి. కొన్ని కాన్స్టిట్యున్సీలోని ఎవరికి న్యాయం జరిగింది, అదే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు చేయించి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు బెయిల్ మీద తీసుకొచ్చారు. అదే ఉదయ భాస్కర్ చూడండి, డోర్ డెలివరీ చేసిన ఉదయ భాస్కర్ని జగన్మోహన్ రెడ్డి గారు పక్కన కూర్చోబెట్టుకొని మీటింగులు చేస్తున్నారు. అంటే దళితులు ఏమైనా ఒళ్ళు పొరలగంబయ్య పార్టీలో ఉన్న వ్యక్తులకి ఎందుకు స్పందించరు, మీరు ఎందుకు ఖండించరు? అంటే కోడికత్తి శ్రీను 5 సంవత్సరాలు బట్టి సుమారు జైల్లో మగ్గిపోతున్నాడు. ఆ కుటుంబం తల్లి, తండ్రి, కొడుకు, అన్నదమ్ముడు కూడా ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్నారు. ఆ తల్లి ఇప్పుడు సాగు బతుకుల్లో ఉంది. ఏ కుటుంబాన్ని ఆదుకోలేరా మీరు? ఆదుకోకుండా మినిస్టర్లుగా, దళిత మినిస్టర్లుగా, దళిత ఎంపీలుగా జగన్మోహన్ రెడ్డికి తొత్తుగా వ్యవహరిస్తూ దళితుల్ని ప్రాణాలకి విలువ లేకుండా రాజ్యాంగబద్ధంగా మీరు ఎమ్మెల్యేలు, ఎంపీలు పొందారు. ఎలా పొందారయ్యా మీరు? ఎలా పొందారు? అంబేద్కర్ పెట్టిన భిక్షతో మనం అందరం పొందాం. అంటే నువ్వు రాజ్యాంగ ఫలాలు పొంది అక్కడ కింద వర్గాలు ప్రజలకి ఏదైనా మేలు చేస్తావని, ఆ ప్రజలకు ఏమైనా కష్టకాలంలో ఆదుకుంటామని నీకు రిజర్వేషన్లోని పదవులు ఇస్తే తొత్తులుగా వ్యవహరిస్తూ వచ్చేవాళ్ళకి తప్పట్లు కొట్టుకుంటూ వ్యవహరిస్తున్న మా దళిత ఎమ్మెల్యే, ఎంపీలని హెచ్చరించడం జరుగుతుంది. మీరు మీ చిత్తశుద్ధిని నిరూపించుకొని కోడికత్తి సీన్ని ఇమ్మీడియట్గా బెయిల్ వచ్చే విధంగా ప్రభుత్వం మరి చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలోని మీరు 125 విగ్రహాలు పెట్టిన గొప్ప కాదు, మీకు 10 సీట్లు కూడా లేకుండా రాష్ట్రంలో చేస్తామని దళితులందరూ ఎక్కడం జరుగుతుంది. మీ చిత్తశుద్ధిని మీరు నిరూపించుకోవాలని మేము జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని ఖండించడం జరుగుతుంది. లేని ఎడల ఉద్యమాలు తప్పవు జగన్మోహన్ రెడ్డి. జై భీమ్, జై భీమ్. ఈరోజు ఈ రాష్ట్రంలో దళిత ఓట్లతో గద్దెనెక్కినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు దళితుల మీద సుమారు 2019 నుండి 2022 వరకు కూడా ఈ రాష్ట్రంలో దళితులు సుమారుగా 9575 హత్యలు ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో జరిగాయని చెప్పడానికి చాలా నిరాశ చెందుతూ ఉన్నాం ఒక దళితులుగా. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం 125 అడుగుల విగ్రహాన్ని, అంబేద్కర్ విగ్రహాలను మరి స్థాపించి దాన్ని ఓపెన్ చేశారు. ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి, ఎక్కడైనా అంబేద్కర్ ఫోటోని నీ జెండాల్లో ఎక్కడైనా నువ్వు పెట్టావా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. దళిత ఓట్లతో గద్దెనెక్కి 27 పథకాలు దళితులవి ఓచకోత కోసినట్లుగా కోసి దళితుల యొక్క సంక్షేమాన్ని విస్మరించినటువంటి నీవు ఈరోజు దళితులు నా అక్క చెల్లెళ్ళు, నా తమ్ముళ్ళు, నా అన్నదమ్ములు అని చెప్పేసి ఓట్ల కోసం విగ్రహాల రాజకీయాలు చేస్తూ ఉన్నాం. మా తాతల కాలం నుండి కూడా విగ్రహాలు పెడతా ఉన్నారు. విగ్రహాలు పెట్టడం కొత్త ఏమి కాదు, కానీ దళితుల యొక్క అభ్యున్నతి కోసం నువ్వేం చేశావు? హత్యలు చేశావు, మా ఓట్లు తీసుకొని నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు. ఈరోజు మమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టావు. కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఒకటే మేము తెలియజేస్తూ ఉన్నాం, ఈ రాష్ట్రంలో దళితులు యొక్క ఓట్లను ఈరోజు నువ్వు కొనుగోలు చేయడానికి నువ్వు సిద్ధంగా ఉండి ఎన్నో మాయమాటలు, బూటకపు మాటలు చెప్తా ఉన్నావు. ఖబర్దార్, దళితులు ఎవరు కూడా నీ వెనక లేరు అని చెప్పేసినటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే, ఎంపీలకు, మంత్రులకు మేము తెలియజేస్తా ఉన్నాం,
ఊడిగం చేస్తా ఉన్నారు. మీరు దళిత జాతి ద్రోహులు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి నాయకులకు పెద్దలకు అందరికీ కూడా నా జైభీములు తెలియజేసుకుంటూ రాబోయేటువంటి రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తగినటువంటి బుద్ధి దళితులు చెప్పాలని చెప్పేసి విన్నవించుకుంటా ఉన్నాం. జై భీమ్. ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి, ఆమ్సెట్, పాలిసెట్, ఏపీఆర్జేసి, సైనిక్, నవోదయ. ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు.